నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 1400 మంది యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా టెట్ ఎగ్జామ్ సమయంలో దాదాపు నేను 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి విద్యార్థులందరికీ కూడా సైకాలజీని, అదేవిధంగా కొంతవరకు మ్యాథమెటిక్స్ని, కొంతవరకు ఫిజికల్ సైన్స్ని, మీకు కొంతవరకు మెథడాలజీని కూడా అందించడం జరిగింది ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో. సో దాని ద్వారా చాలా మంది లబ్ధి పొందినారు. మరి ఈరోజు మీ ఫిజిక్స్ రమేష్ సార్ అత్యంత అనుభవం కలిగినటువంటి డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శంకర్ రెడ్డి గారు అశోక్ నగర్లో డాటా ఇంటర్ప్రిటేషన్ గ్రూప్ 1 ఉద్యోగాలను నిర్ధారించేటటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్ను చెప్పి ఎంతో మంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా మార్చినటువంటి సిఎస్ శంకర్ రెడ్డి సార్ గారు మరి సార్ అశోక్ నగర్లో చాలా సంవత్సరాల నుండి మరి గ్రూప్ 1కి గ్రూప్ 2కి సేవలు అందిస్తున్నారు. అతను గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే కాకుండా 1996లో శ్రీ సాయి వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ని అప్పట్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎంతో మందిని బీఈడి కోచింగ్ ఇచ్చి, ఎంతో మందికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి మరి సార్ అనివార్య కారణాల వల్ల సార్ మరి గ్రూప్ 1 కోచింగ్లోకి అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీ సాయి వెంకటేశ్వర ఎస్ఎస్వి ఐఏఎస్ అనేటటువంటి ఒక కోచింగ్ సెంటర్ని ఈరోజు మరి సార్ సారథ్యంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి నాతో పాటు 1999 నుండి 2003-04 వరకు నాతో పాటు బాటనీ లెక్చరర్గా పనిచేస్తూ ఈరోజు లండన్లో స్థిరపడినటువంటి షణ్ముఖ సార్ మరి అక్కడ ఉన్నటువంటి భారతీయులను చాలా మన భారతీయ సంస్కృతి పట్ల, మన భారతీయ యువకుల పట్ల ఎంతో ప్రేమ అభిమానం కలిగినటువంటి మరి షణ్ముఖ సార్ దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు. షణ్ముఖ సార్ చైర్మన్గా, అదేవిధంగా సిహెచ్ శంకర్ రెడ్డి సార్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర ఐఏఎస్ ఎస్ఎస్వి ఐఏఎస్ అనేటటువంటి కోచింగ్ సెంటర్ని ఈరోజు మనం దిల్షుక్ నగర్లో శిల్పి బిల్డింగ్లో మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతాయి. ప్లస్ ఆఫీస్ కూడా ఇక్కడ శిల్పి బిల్డింగ్లోనే ఉంటుంది. అదేవిధంగా మెట్రో స్టేషన్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ లిఫ్ట్కి ఎదురుగా మన ఆఫీస్ ఉంటుంది. విద్యార్థులందరికీ ఉగాదికి ముందుగా మీకు ఈ శుభవార్త తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటివి, మరి విద్యార్థులను ఏ రకంగా మనం చదివిస్తే సక్సెస్ వైపు మనం నడిపించగలుగుతాము అనేటటువంటి అంశాల మీద పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి నన్ను ఈ ఎస్ఎస్వి ఐఏఎస్ సంస్థకి చైర్మన్ షణ్ముఖ గారు, అదేవిధంగా సిహెచ్ శంకర్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు నన్ను దీనికి డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో వారికి నేను సదా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇందులో ప్రస్తుతము గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 క్లాసులకు మనము అడ్మిషన్లు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కోరుతున్నాం. విద్యార్థులు ఎవరైనా సరే
ఇంతకు ముందు నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు తెలుసు, ఎస్ఐ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు తెలుసు, గ్రూప్ 2 విద్యార్థులకు తెలుసు. అదేవిధంగా నేను ఒక ఆర్గనైజేషన్ని, ఒక బ్యాచ్ని తీసుకున్నాను అంటే 100% అన్ని సబ్జెక్టులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. విద్యార్థులకు విజ్ఞప్తి, గ్రూప్ 2 ఎవరు ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 1 ఎవరు ప్రిపేర్ కావాలన్నా, లేదా ఇంకేమైనా కోర్సులు లాంచ్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఎస్ఎస్వి ఐఏఎస్ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 విద్యార్థులకు వెల్కమ్ పలుకుతా ఉంది. సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి అన్ని పేపర్లు కూడా చాలా అనుభవం కలిగినటువంటి ఉపన్యాసకుల చేత చెప్పించేటటువంటి పూచి ఎస్ఎస్వి ఐఏఎస్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సో ఎస్ఎస్వి ఐఏఎస్ దిల్షుక్ నగర్లో మీ బంగారు భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటుంది. సరే, మన వీడియోలో ఏదో ఒకటి సమాజానికి అవసరం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈరోజు ఆర్ఆర్బీలో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబులు నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసినటువంటి, ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులకు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి 9,900 పైగా మరి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళకు చెప్పండి. మన దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి కోచింగ్ అనేది అతి త్వరలో ప్రారంభించబోతున్నాం, ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో. సో మీరు కనుక చూసినట్లయితే మరి ఆర్ఆర్బీ ఏఎల్బి అనేది 9,900 అప్లికేషన్ అనేది ఏప్రిల్ 10, 2025 నుంచి ప్రారంభించబడుతుంది. మే 9, 2025 లోపు మనం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో 4 తరహా ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి సిబిటి 1, సిబిటి 2, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివిఎండి, ఎండి అంటే మెడికల్ టెస్ట్. మరి ఫస్ట్ సిబిటి 1 అంటే జస్ట్ ప్రిలిమ్స్ లాగా అన్నమాట. దీంట్లో ఏముంటుంది అమ్మా అంటే మ్యాథ్స్ 20 మార్కులు ఉంటుంది, రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది, జనరల్ సైన్స్ అంటే నాది 20 మార్కులు ఉంటుంది, అదే విధంగా కరెంట్ అఫైర్స్ 20 మార్కులు ఉంటుంది. 75 మార్క్స్ అన్నమాట. 60 నిమిషాల్లో రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ కేటగిరీ పరంగా వాళ్ళ రిజర్వేషన్ పరంగా దీన్ని ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే సిబిటి 2 అంటే మెయిన్స్ అన్నమాట. మెయిన్స్ లో 2 పేపర్లు ఉంటాయేమో, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మళ్ళా మీరు చదువుకున్నటువంటి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మళ్ళీ రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కలిపి ఇక్కడ మనకు 40 మార్కులు ఉంటుంది. ఇలా మెయిన్ ఏంటంటే నా సబ్జెక్టే 40 మార్కులు ఉన్నది అనమాట. సో కాబట్టి మొత్తం 100 మార్కులు అనమాట, 90 నిమిషాల్లో రాయాలి. అదేవిధంగా పార్ట్ బిలో టెక్నికల్ పేపర్ 75 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ లో రాయాలి. ఓకేనమ్మా? సో ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట విద్యార్థులకు. సో కాబట్టి మీ విద్యార్థులకు కానీ మీ బంధువులకు కానీ తెలియజేయండి. ఎస్ఎస్వి ఐఏఎస్ ఆల్రెడీ మీ ముందుకు వచ్చింది. అశోక్ నగర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2కి లేనటువంటి కొరత ఈ ఎస్ఎస్వి ఐఏఎస్ తీర్చబోతుంది.
ఆల్ ది బెస్ట్ ఆఫీసర్స్. నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్. ఇక నుండి మన సొంత సంస్థ SSV IAS. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా సార్?